నమస్కారం. వినుకొండకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రాష్ట్రంలోని మాలలకు తీరని అన్యాయం జరుగుతుందన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జార్పాల్ విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. గంజాయి హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టి పర్యవేక్షించాలని పోలీసు అధికారులకు కలెక్టర్ ఆదేశం. వినుకొండ పట్టణం నందు ది ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. జీవి మాట్లాడుతూ నాణ్యమైన ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో ఈ అసోసియేషన్ కృషి అభినందనీయమన్నారు. నూతన కార్యవర్గం రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వారికి మరింత మెరుగైన సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అసోసియేషన్ సభ్యులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. మరి జిల్లా అధికారులు వచ్చారు, మీ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఈ రోజు కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొండపల్లి బ్రహ్మయ్య గారికి, అలాగే సెక్రటరీ నారాయణ శివకోటేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ట్రెజరర్ బంగి కృష్ణమూర్తి గారికి, అలాగే మరి సహ అధ్యక్షులు పసుపులేటి ఏడుగొండల గారికి, అలాగే కో సెక్రటరీ మల్లికార్జునరావు గారికి, కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ బాధ్యతగా పనిచేసి అటు అసోసియేషన్ సభ్యులందరికీ, ఫెర్టిలైజర్ అసోసియేషన్ సభ్యులకి అండగా ఉండి ముందుకు నడపాలని, మరోపక్క అధికారులతో, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తో, మన ఏడీఏ గారితో, ఇతర అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసి అటు అధికారులకు ఇబ్బంది రాకుండా, ఫెర్టిలైజర్ అసోసియేషన్ కి ఇబ్బంది రాకుండా అందరికీ సమన్వయం చేసే బాధ్యత కూడా ఈ నూతన కమిటీ నిర్వహిస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే గతంలో ఎప్పుడు కూడా మన వినుకొండ ఫెర్టిలైజర్ అసోసియేషన్ అంటే ఒక మంచి పేరుంది. అసోసియేషన్ బాగుంటారు, ఫెర్టిలైజర్ సభ్యులు కూడా బాగా చేస్తారు, నాణ్యత లేని ఎరువులు అమ్మరు. వినుకొండలో గతంలో మంచి పేరుంది. ఆ మధ్య వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది దాన్ని రాంగ్ ట్రాక్ ఎక్కించారు. అంటే కొంతమంది నాసి రకం మందులు అమ్మటం, అలాగే లైసెన్స్ లేని ప్రొడక్ట్లు అమ్మటం ఒకరిద్దరు చేస్తున్నట్టు వాస్తవం. నేను మీ అందరూ కోరుతున్నా అలాంటివి ఈ వినుకొండలో గాని పల్నాడు జిల్లాలో గాని జరగడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఎక్కడ జరిగినా చంద్రబాబు గారు సహించరు. అలాగే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా చంద్రబాబు గారు ఆదేశాలని, ఆశయాల్ని చాలా పట్టుదలగా సాధించాలని ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారు మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు. కాబట్టి మాకు మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం. అదే మా ఎజెండా. రాష్ట్ర రైతాంగం బాగుండాలనేదే మా ఆశయం. రైతుల తలసరి ఆదాయం పెంచాలనేది మా లక్ష్యం. కాబట్టి రాష్ట్ర రైతు ప్రయోజనాలకు ఎక్కడ దెబ్బతిన్నా దాన్ని ఊరుకునేది లేదు. రాష్ట్ర మన ప్రాంతంలో పల్నాడు జిల్లాలో, అలాగే ముఖ్యంగా వినుకొండ ప్రాంతంలో రైతుల ప్రయోజనాలు కాపాడటంలో, రైతులకు మేలు చేయటంలో మన అసోసియేషన్ సభ్యులందరూ కూడా అసోసియేషన్ మెంబర్ కమిటీతో పాటు బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. రైతులు బాగుంటేనే మీ వ్యాపారం బాగుంటది. రైతులు బాగా పంటలు పండి, రైతులు గిట్టుబాటు ధర ఉండి, రైతులు సంతోషంగా ఉండి, పంటలు బాగా పండితే మీ బిజినెస్ కూడా బాగుంటది, మీకు కలెక్షన్స్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. కాబట్టి రైతులు బాగుంటారే మీరు బాగుంటారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఒకరిద్దరు ఆలోచిస్తారు. చూడండి, దొంగ మందుల మీద నేను బాగా సంపాదించుకుందాం, నాసి రకం మందులైనా రైతు ఏమైపోయినా పర్లేదు, నేను బాగుపడాలా, నా జేబులు నింపాలనే వాళ్ళకి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. తప్పు చేసి నా దగ్గరికి మాత్రం రికమెండేషన్ కోసం రావద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నాను అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య గారికి, వాళ్ళ కొత్త కమిటీకి. అసోసియేషన్ అండగా ఉండండి, అధికారులు తోడ్పాటు అందించండి. మన ఎజెండా ఒకటే, మన ప్రాంత రైతులు బాగుండాలి, ఆర్థిక ప్రగతి సాధించాలి.
వాళ్ళు బాగుంటేనే మనం బాగుండేది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరికి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను. రైతు సంతోషంగా ఉంటే మాకు సంతోషంగా ఉండేది. అందుకని అందరూ ఇది సమిష్టి బాధ్యత తీసుకుందామని చెప్పేసి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలోని మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. వినుకొండపట్నంలోని సిపిఎం భవన్ నందు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాలం చెల్లిన వర్గీకరణ అలాగే సుప్రీం కోర్టు కొట్టివేసిన అంశాన్ని తిరిగి మరల తెరపైకి తెచ్చి కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరిట మాలలకు అన్యాయం చేసే కుట్ర నడిచిందని, రాష్ట్ర వ్యాప్తంగా మాల ఉద్యోగస్తులపై మానసిక దాడులు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం డిఎస్సికి పెడతారని చెప్పి అమలు చేయడానికి కూడా ఎస్సీ వర్గీకరణ పేరిట సంవత్సర కాలం కాలయాపన చేసిందన్నారు. అదే విధంగా వినుకొండ నియోజకవర్గంలోని పలు అంశాల గురించి మాట్లాడారు. అందరికీ జేబీ. నేను గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు, ఈ రాష్ట్రంలో కుల జనాభా గనక తీస్తే అన్ని కులాల కన్నా మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు నేడు ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలకి దూరంగా, అభివృద్ధికి దూరంగా ఉండబడేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కాలం చెల్లినటువంటి వర్గీకరణ, గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి వర్గీకరణ, నేడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉండబడేటటువంటి యువతీ యువకులు ఎవరైతే నిరుద్యోగులుగా సంవత్సరాల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ కోసం పక్కన పెట్టి ఈరోజు వయసు మీరిపోతా ఉంది, తమ యొక్క ఉద్యోగానికి ఈ వయసు ఉంటే ఆ వయసు మీరిపోతా ఉంది, డిఎస్సిని అమలు చేస్తాము, నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పినటువంటి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అడ్డం పెట్టి ఈరోజు వర్గీకరణ కోసం డిఎస్సిని కూడా లేటుగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఆ డిఎస్సిలో ఈరోజు వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు మాలలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి కేంద్రంలో ఉండబడేటటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల్లో ఈరోజు మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉండబడేటటువంటి ప్రధాన సమస్యలు కుట్టుపడిపోతా ఉన్నాయి. ఈ వినుకొండ నియోజకవర్గంలో అయితే ప్రధానంగా సంవత్సరాల తరబడి ఈ యొక్క వినుకొండ పట్టణంలో అధికంగా ఉండబడేటటువంటి, ఈ రాష్ట్రంలో అధికంగా మాలలు ఉన్నారు. అలాగే వినుకొండలో కూడా పట్టణ ప్రాంతంలో కొన్ని కాలనీల్లో మాలలు ఉంటే ఇప్పటికీ మాలలకు సంబంధించిన సపరేట్ గా ఒక శ్మశానం లేకపోవడం అనేటటువంటి పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి, చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఒక మనిషి చనిపోతే 5 అడుగుల నేలను పాతి పెట్టడానికి నేల లేక ఈరోజు ఎక్కడో ఒక కాలువలమ్మటి లేక రోడ్లమ్మటి పాతి పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో మాలలకు నెలకొంది అంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినుకొండ నియోజకవర్గంలో వందల వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉందని మాల మహానాడు ఈ నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు ఈ ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతా ఉన్నాయని ఒక పక్క పోరాటం చేస్తే, కానీ ప్రభుత్వ భూముల్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారో మా కమిటీ ద్వారా గత 5 ఏళ్లు, ఆపై గత 5 ఏళ్లు 2014 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మా పోరాటాలు చేశామో ఇక్కడ ఉండబడేటటువంటి స్థానిక శాసనసభ్యులు, గతంలో శాసనసభ్యులు కావచ్చు, ప్రస్తుత శాసనసభ్యులు కావచ్చు, అప్పుడు ప్రతిపక్ష అధికార పార్టీలు కావచ్చు, ఇక్కడ ఉండబడేటటువంటి అప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎన్నో అర్జీలు పుట్టదాఖలవుతున్నటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. ఈ రోజు వినుకొండ పట్టణంలో ఒక మాల
యువకుడు చనిపోతే లేదా ఒక మాల కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోతే పాతి పెట్టడానికి శ్మశానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే ఈ నియోజకవర్గంలో సమస్యలు బుట్టదాఖలవుతున్నాయి అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నో అర్జీలు జిల్లా కలెక్టర్ వారికి ఇస్తే తిరిగి మరలా ఈ ప్రాంతాల్లో ఉండబడినటువంటి సంబంధిత అధికారులకి ఫిర్యాదులు వచ్చినప్పుడు కనీసం స్పందించినటువంటి పరిస్థితుల్లో అధికారులు లేరు అని అంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా, ఏ స్థాయిలో ఈరోజు అధికారం ఉండి కూడా ప్రజాప్రతినిధుల మాటలు వినకుండా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారో మనం గమనించాల్సినటువంటి విషయం ఈరోజు ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, పక్క చెబుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఒక మనిషి చనిపోతే శ్మశానం కావాలని అడుగుతా ఉన్నాం. ఇచ్చే దాంట్లో ఈ రోజు ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వ అధికారులు ఏ స్థాయిలో కూడా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈరోజు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా చాలా మంది పేదలు ఈరోజు ఎవరైతే చెబుతా ఉన్నారో ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్ ల్యాండ్స్ కావచ్చు, కుంటపోరం భూములు కావచ్చు, చెరువుపోరం భూములు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఈరోజు వచ్చినటువంటి ఆ పంటను పండించుకొని కుటుంబాలు బ్రతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కొన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూములు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు లాక్కొని బలవంతంగా అన్యాక్రాంతం అవుతా ఉందని పేదలు అర్జీలు ఇచ్చినా కానీ దాని మీద నేటికి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈరోజు ఈ నియోజకవర్గంలో నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ భూములు కాదు, ప్రైవేటు భూములు కూడా ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండి, 1B ఉండి, అడంగులుండి పొజిషన్ లో ఉన్న భూముల్నే ఈరోజు ముడుపులు వేల లక్షల రూపాయలు ఈరోజు ముడుపులు తీసుకొని ఎవరైతే అగ్రవర్ణ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే భూ బకాసులు ఉన్నారో, ఎవరైతే భూ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ కట్టబెట్టేటటువంటి పరిస్థితి రెవెన్యూ యంత్రాంగం చేస్తా ఉంది. వీటి మీద రానున్న రోజుల్లో ఓ మంచి కార్యాచరణ తీసుకుంటాం. నియోజకవర్గాల వారీగా ఎక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనయో, నియోజకవర్గాల వారీగా ఎక్కడ మాలాలకు సంబంధించి, పేదలకు సంబంధించి శ్మశానాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వీటన్నిటిని ఏకం చేస్తాం. వీటన్నిటి మీద ఓ పెద్ద పోరాటం కలెక్టర్ జిల్లా యంత్రాంగానికి తెలిసే విధంగా ఓ పెద్ద పోరాటం చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యుల వారికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి కుంటుపడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరాల తరబడి పేదలకు చెందాల్సినటువంటి భూములు పెద్దలు ఈరోజు అగ్రవర్ణ పెద్దలు ఆక్రమిస్తా ఉన్నారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వినుకొండలో ర్యాలీ సభ జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూనియర్ కాలేజీ ప్రాంగణంలో సభ ఏర్పాటు చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచించారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. అనేక మంది యువత, విద్యార్థులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు, అనేక స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని 100% ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారటం చాలా బాధాకరం. గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత 1775 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ నిస్పృహలతో. కారణం ఎవరు? గత పాలకులు కాదా? దేశంలో ఎక్కడ దొరికినా గంజాయి, ఎక్కడ దొరికినా డ్రగ్స్, ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాలు ఏ రైతులు లాభసాటి లేదు, రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయారు. కానీ ఒక్క గంజాయి పండించినటువంటి రైతులు మాత్రం బాగుపడ్డారు. గంజాయి రైతులు ప్రోత్సహించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. తెనాల్లో ఒక రౌడీ షీటర్లు రౌడీజం, గూండాయిజం చేస్తూ మారక ద్రవ్యాలు వాడుతూ మారక ద్రవ్యాల్లో గంజాయి గుట్కాలు అమ్మే దాంట్లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడా? ఏమి నీచ సంస్కృతి అంటే రౌడీజం చేసే వాళ్ళకి, గంజాయి బ్యాచ్కి జగన్ అండగా నిలుస్తాడా? ఏంటి నీచ సంస్కృతి? ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి. ప్రజల బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు, సిగ్గుపడాల. గంజాయి గుట్కాలు బ్యాచ్కి, రౌడీజం, గుండాయిజం చేసే వాళ్ళకి మద్దతుగా నిలబడటానికి సిగ్గుపడాల. సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం. ఎప్పుడైనా మీరు ఈగల్ సెల్ ఏర్పాటు చేశారా? ఎందుకు చేయలేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను రాష్ట్రంగా చేశారు. ఎక్కడైనా గంజాయి గుట్కాయి ఎక్కడా లేకుండా 99% అరికట్టారు. ఈ 1% ఎక్కడ కనపడ్డా సరే వాళ్ళని వెంటనే జైల్లో పెడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు? అంటే కేవలం ఈ మాదక ద్రవ్యాల ద్వారా, ఈ గంజాయి
డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి అవినీతి ఆదాయం కోసం కక్కుతుపడి గత పాలకులు రాష్ట్ర యువతని సర్వనాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. యువత భవిష్యత్తు సర్వనాశనం చేస్తారా? మీ యొక్క అవినీతి ఆదాయం కోసం ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినందుకు సిగ్గుపడాలి మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈగల్ సెల్ ఏర్పాటు చేసి కాలేజీల్లో మరి ఈగల్ క్లబ్స్ పెట్టించి ఈ గంజాయిని అరికట్టడానికి పూర్తి స్థాయిలో ఈరోజు టీములను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబరు 1972 టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఎక్కడైనా ఏ మూలైనా గంజాయి కనపడితే, గంజాయి వాడే వాళ్ళు కనపడ్డా, గంజాయి అమ్మే వాళ్ళు కనపడ్డా, మారక ద్రవ్యాలు ఎక్కడ కనపడ్డా వెంటనే ఈ టోల్ ఫ్రీ నంబర్ కి కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు అండగా నిలబడింది. ఈ డ్రగ్స్ అరికట్టడంలో ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది. 1972 ఈ టోల్ ఫ్రీ నంబర్ ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి, దేశం నుండి పారదోలాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, ప్రజల మీద కూడా ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకుల్లో ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ కి, డ్రగ్స్ కి, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారటం గత పాలనలో చాలా బాధాకరం. అందుకే ఈరోజు ఎక్కడికక్కడ ఈగల్ క్లబ్స్ ద్వారా, ఈగల్ టీం ద్వారా గంజాయిని, డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో అరికట్టినందుకు చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి గత పాలకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా ఆపండి. గంజాయిలకి, రౌడీలకి, గుండాలకి, గంజాయి బ్యాచ్కి మద్దతు ఇవ్వటాలు, వాళ్ళకి సహకరించటాలు, వాళ్ళకి అండగా ఉండటం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ, ఈరోజు డ్రగ్స్ లేని రాష్ట్రంగా, డ్రగ్స్ లేని దేశంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారి పాలనలో డ్రగ్స్ లేని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దామని చెప్పి కోరుకుంటూ ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. వినుకొండ మండలంలో 65 ఏళ్లు దాటిన రేషన్ లబ్ధిదారులకు గురువారం నుంచి ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఈ పంపిణీ జరుగుతుందని తహసీల్దార్ సురేష్ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది సక్రమంగా ఈ బాధ్యతను నిర్వర్తించాలని ఆయన సూచించారు. వినుకొండలోని బోస్వాన్ సెంటర్ వద్ద వెచ్చేసి ఉన్న శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా ఆలయంలో జూన్ 19 నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని గురువారం ఆలయంలో 108 మామిడికాయలతో సహస్రనామాల పూజా కార్యక్రమాలు జరిపారు. తెల్లవారుజామున ఆలయ కమిటీ అధ్యక్షుడు దోగిబర్తి బాబు, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్ల రసాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. వినుకొండ మండలం గోనగుట్లవారిపాలెం, హసన్నాయినిపాలెం గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రైతులకు కౌలు రైతు కార్డులపై రైతులకు అవగాహన కల్పించారు. వరి సాగు చేయు రైతులు లావు రకాలైన MTU 1161లను సాగు చేయవద్దని, సాగు చేసినట్లయితే ధాన్యం కొనుగోలు జరగదన్నారు. రైతు సోదరులు JGL 384, KNM 1638, BPT 5204 లాంటి వరి రకాలను సాగు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్స్పాట్లను తనిఖీ చేసి పర్యవేక్షించాలని పోలీస్ అధికారులను జిల్లా కలెక్టర్ P. అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సమావేశంలో SP శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.